హాయ్ అండి. ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే చుక్క నూనె లేకుండా రోట్లో వేసి చేసుకునే రోటి పచ్చడి. ఈరోజు ఏంటంటే నేను ఇంట్లో వంట చేస్తుంటే మా అమ్మాయి షూట్ చేసిందనమాట. ఫస్ట్‌గా మనం గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలంటే నేనైతే 4 కట్టల గోంగూర తీసుకున్నానండి. ఆ గోంగూరని బాగా నీళ్ళల్లో వాష్ చేసుకొని బాగా కడుక్కొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటా ఉండాలి. ఎందుకంటే అది పట్టదనమాట. ఎత్తుగా వస్తదనమాట. అణిచిపెట్టి ఏస్తా ఉండాలి. వేసిన తర్వాత దాంట్లోకి మనకి పచ్చిమిరకాయలు ఎన్ని కావాలో అన్ని తీసుకొని ఒక 10, 15 పడతాయి అనమాట. పచ్చిమిరకాయలు వేసుకొని దానిపైన వేసుకొని నొక్కాలన్నమాట. నొక్కటం వల్ల అంటే లోపలికి వెళ్ళిద్దనమాట గోంగూర. దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పడతాయి. ఆ వాటర్ పోసుకొని చుట్టూ పోసుకుంటా దానిపైన మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో తీస్తూ గంటితో అటు ఇటు కదుపుతూ ఉండటం వల్ల ఏంటంటే పచ్చిమిరకాయలు నీళ్ళల్లో ఉడుకుతాయి అన్నమాట. ఇది మా అత్తమ్మ స్టైల్ గోంగూర పచ్చడి. దీనిలోకి ఒక ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు రోల్ని క్లీన్ చేసుకొని ఆ రోట్లో పచ్చిమిరకాయలను ఫస్ట్ సపరేట్ చేసుకొని వేసుకుని మెత్తగా నూరుకుంటూ ఉండాలన్నమాట. మా అమ్మాయి నాకు బాగా హెల్ప్ చేస్తుంది. ఈ సమ్మర్లో మెత్తగా నూరుతుంది అనమాట. మా రోల్ ఇలానే ఉంటుంది, మీరేం భయపడకండి. చూడండి, మెత్తగా నూరుతూ ఉన్నాను నేను, మా అమ్మాయి షూట్ చేస్తూ. చూడండి, దీనిలో గోంగూర కూడా యాడ్ చేసి మెత్తగా నూరుకున్నాం అనమాట తిప్పుకుంటూ. దీనిలోకి జీలకర్ర యాడ్ చేసుకుంటే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. జీలకర్ర, ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే మెత్తగా తిప్పుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట. రోట్లో నూరుకోవటం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోజు తినే కూరల కంటే ఒకసారి ఇలా పుల్లగా గోంగూరతో పచ్చిమిరకాయలతో చేసుకోవటం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. గోంగూర అనేది చాలా మంచి ఐరన్ కంటెంట్ అనమాట. గోంగూర తీసుకోవటం వల్ల ఏంటంటే హెల్త్ అనేది ఐరన్ కంటెంట్ ఎక్కువగా వస్తుందన్నమాట బాడీకి. అంతేనండి, దీనిలోకి మన గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది. బాయ్.